హలో మూవీ లవర్స్. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్, వార్ మిషన్. ఈ మూవీ చూశాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ 2026 యాక్షన్ మూవీ. మూవీ రన్ టైమ్ 1 hour 46 minutes. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే అమెరికాలోని ఆర్మీ రేంజర్ ట్రైనింగ్ సెలక్షన్ లో భాగంగా కొంతమంది ఎలైట్ సోల్జర్స్ ట్రైనింగ్ చివరి స్టేజ్ లో అడవిలో ఒక సీక్రెట్ మిషన్ అంటే మాక్ డ్రిల్ పెడతారు వాళ్ళకి. అయితే ఊహించని విధంగా ఆ అడవిలో ఒక గ్రహాంతర వాసికి సంబంధించిన ఒక భారీ కిల్లర్ రోబోట్ అంటే ఏలియన్ వార్ మిషన్ ల్యాండ్ అవుతుంది. ట్రైనింగ్ కోసమని వెళ్లిన ఆ సోల్జర్స్ నిజమైన శత్రువులతో ప్రాణాల కోసం పోరాడాల్సి వస్తుంది. ఒక పక్క ట్రైనింగ్ లో అలసిపోవడం, మరో పక్క పవర్ఫుల్ మిషన్ గన్నులు, లేజర్లతో అటాక్ చేసే రోబోట్. మరి టీమ్ లీడర్ గా ఉన్న 81 తన టీమ్ ను ఎలా కాపాడుకున్నాడు అనేది మిగిలిన స్టోరీ. ఇక మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే హాలీవుడ్ రీచర్ వెబ్ సిరీస్ ఎవరైతే చూశారో ఈ మూవీలో హీరో వాళ్ళకి తెలుస్తుంది. ఆ వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన అలాన్ ఈ సినిమాలో తన బాడీ లాంగ్వేజ్ ఇంకా యాక్షన్ ఎలిమెంట్స్ తో పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా మూవీ స్టార్ట్ అయిన 20 minutes నుండి యాక్షన్ సీన్స్ మొదలైపోతాయి. రోబోట్ తో జరిగే చేజింగ్ సీన్స్, ఇంకా వాటర్ ఫాల్ దగ్గర వచ్చే యాక్షన్ బ్లాక్ చాలా గ్రిప్పింగ్ గా ఉన్నాయి. మీరు ఇంతకు ముందు చూసిన ప్రిడేటర్స్ మూవీ లాంటి సినిమాల్లో ఉండే సర్వైవల్ థ్రిల్ ఈ మూవీలో కూడా ఉంది. అడవిలో వేటాడే రోబోట్ నుండి తప్పించుకునే సీన్స్ చూసే ఆడియన్స్ మైండ్ లో ఒక సైకలాజికల్ టెన్షన్ ని క్రియేట్ చేస్తుంది ఆ సీన్స్. ఇంకా సినిమా డ్యూరేషన్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అనవసరమైన డ్రామా లేకుండా డైరెక్ట్ గా స్టోరీలోకి తీసుకెళ్లడం ఆడియన్స్ కి బోరు కొట్టకుండా చేసింది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే ఆరోన్ మోర్టన్ సినిమాటోగ్రఫీ, ఆ ఫారెస్ట్ విజువల్స్, ఆ రివర్ లో చేసే కొన్ని యాక్షన్ సీన్స్ చూసేటప్పుడు ఆ విజువల్స్ మూవీ ఒక గ్రాండ్ లుక్ ఇచ్చాయి. ఇంకా ఆ నైట్ షాట్స్ విజువల్స్ అవి కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. చాలా రియలిస్టిక్ గా చూపించాడు. ఇంకా విఎఫ్ఎక్స్ అని సిజిఐ, రోబోట్ లేజర్ ఎఫెక్ట్స్, ఇంకా విజువల్స్ స్ట్రీమింగ్ మూవీ రేంజ్ కు మించి ఉన్నాయి అనిపిస్తాయి. ఇంకా అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, రోబోట్ సౌండ్స్, ఇంకా యాక్షన్ ఎపిసోడ్ గన్ షాట్ సౌండ్స్ ఎఫెక్ట్స్ 5.1 హోమ్ థియేటర్ లో చూస్తుంటే మన దగ్గరే జరుగుతుందేమో అనే రియాలిటీలో ఉంటాం. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉంది. సినిమా ఎక్కడ ల్యాగ్ లేకుండా స్పీడ్ గా వెళ్తుంది. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే మూవీలో ఎటువంటి షాకింగ్ ట్విస్టులు లేవు. ఇంకా రోబోట్ రావడం, అందరినీ చంపడం, హీరో ఒక్కడే పోరాడటం రొటీన్ గా ఉంటుంది. ఇంకా మెయిన్ హీరో తప్ప మిగిలిన క్యారెక్టర్స్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. వాళ్ళు ఎప్పుడు చనిపోతారో మనకు చూసేటప్పుడే అర్థమైపోతుంది. ఇంకా జనరిక్ విలన్ డిజైన్ అంటే రోబోట్ అటాకింగ్ స్టైల్ చాలా సినిమాల్లో చూసినట్లే లేజర్ తో స్కాన్ చేయడం, అటాక్ చేయడం ఇలానే ఉంటుంది. ఇంకా రోబోట్ డిజైన్ కూడా ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో లాగే కార్లు ఎలా మారుతాయో అలాగే ఉంటుంది. ఇంకా ఏదైనా కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది. ఇంకా బఫ్లింగ్ ఎండింగ్ అంతా సాటిస్ఫై అవ్వలేదు. సీక్వెల్ కోసం కావాలని సాగదీసినట్లు అనిపిస్తుంది. దేనికంటే యాక్షన్ ఎపిసోడ్ బ్లాక్ స్టార్ట్ అయినప్పటి నుంచి చివరికి రోబోట్ ను అంతం చేసే వరకు మనకు ఒక రోబోట్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో ఇంకా ప్రపంచం అంతా ఉన్నాయని చెప్పి సీక్వెల్ హింట్ ఇస్తారు. ఇంకా కొన్ని యాక్షన్ సీన్లలో కెమెరా మూవ్మెంట్స్ చాలా ఫాస్ట్ గా ఉండటం వల్ల అక్కడ సీన్ లో ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. ఇంకా క్లైమాక్స్ ఫైట్ సీన్ లో కొన్ని చోట్ల రోబోట్ విజువల్స్ అండ్ మూమెంట్స్ కొంచెం కార్టూన్ లాగా కనిపిస్తాయి. అంటే టెక్నికల్ వైజ్ చూస్తే విఎఫ్ఎక్స్ టీమ్ నుంచి మంచి అవుట్పుట్ వచ్చింది. కానీ ఆ మిషన్ డిజైన్ ఇంకా దాని సిజిఐ గ్రాఫిక్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి ఆ రోబోట్ నుండి తప్పించుకునే సీన్లు కొంచెం రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. ఎడిటింగ్ లో కొన్ని సీన్లను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ గా ఉండేది. ఇంకా ఫైనల్ గా గ్రాండ్ విజువల్స్ తో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో గంటన్నర పాటు కదలకుండా చూడాలనుకుంటే ఈ మూవీ బెస్ట్ చాయిస్. ఇంకా హాలీవుడ్ మూవీ కాబట్టి అడల్ట్ కంటెంట్ ఉంటుంది అనుకుంటారు చాలా వరకు, కానీ ఒక సీన్ కూడా లేదు. కాకపోతే ఫైట్ సీన్స్ కొంచెం బ్రూటల్ గా ఉంటాయి. అది పర్వాలేదు అనిపిస్తే ఫ్యామిలీతో చక్కగా చూడొచ్చు. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.